హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. బేతాళ కథ రాజనీతి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మొప్పుని పొంది కోరి నువ్వు ఇలా భీకర వాతావరణంలో శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే చంచల చిత్తులు, అధికార మదోన్మతులు అయిన రాజులు ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో చెప్పడం కష్టం. నీతిశాస్త్ర కోవిదుడు, రాజనీతివేత్త అని పేరుగాంచిన సుధర్ముడనే రాజు ప్రాణాలకు తెగించి పోరాడిన సేనాధిపతిని ఉదాసీనపరిచి అనామకుడైన ఒక వంటవాణ్ణి తెగ మెచ్చుకున్న వింత ఉదాంతం చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. భద్రగిరిరాజు నరేంద్ర భూపతి ప్రజాక్షేమాన్ని ప్రాణప్రదంగా భావించే ధర్మప్రభు. ఆయన పాలనలో ప్రజలకు ఎలాంటి కొరత లేదు. అయితే రాజుకు ఎన్నాళ్ళున్నా సంతాన భాగ్యం కలగకపోవడంతో ఆయన మనస్సును తరచూ విచారమేఘాలు కమ్ముకోసాగాయి. ఇలా ఉండగా ఒకనాడు బదరీకావనం నుంచి తీర్థయాత్ర చేస్తూ భద్రగిరికి వచ్చిన ఒక సాధు పొంగవుడు రాజుగారి ఆతిథ్యాన్ని పొంది బయలుదేరుతూ ఒక అద్భుత ఫలాన్ని ప్రసాదించాడు. దాని మహత్యంతో సంవత్సరం తిరిగేసరికి రాజదంపతులకి కవలలు పిల్లలు కలిగారు. పరమానందం చెందిన రాజు వారికి సుధర్ముడు, సుసేనుడు అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పించాడు. రాజకుమారులిద్దరూ ఒక్కరితో ఒకరు పోటీపడి విద్యాభ్యాసం చేయసాగారు. సుధర్ముడు రాజనీతి, ధర్మశాస్త్రాల పట్ల ఆసక్తి కనబర్చేవాడు. సుసేనుడు విల్లు విద్య, ఖడ్గయుద్ధం మొదలైన క్షాత్ర విద్యల పట్ల అమిత ఆసక్తి కనబర్చేవాడు. ఏటా విజయదశమి సందర్భంగా జరిగే క్షాత్ర విద్యల ప్రదర్శనప్పుడు సుసేనుడు అందరికన్నా ముందుండేవాడు. అన్నదమ్ముల ద్వంద్వ యుద్ధాల ప్రదర్శనలోనూ సుధర్ముడు తమ్ముణ్ణి ఓడించడం భావ్యం కాదని, అతడికి ఏమాత్రం గాయం తగలకూడదని జాగ్రత్త పడేవాడు. అయితే సుసేనుడు అసమాన ప్రతిభను కనబరుస్తూ అన్నను మించిన వాడని నిరూపించుకోవటానికి తహతహలాడేవాడు. అందుకు హద్దులు దాటడానికి, అడ్డుదారులు తొక్కడానికి కూడా వెనకాడేవాడు కాదు. సుసేనుడు ధోరణి మహారాజుకి అసంతృప్తిని, ఆందోళనలు కలిగించేది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏదో కీడు శంకిస్తూ రాజగురువు వద్ద తన ఆవేదన వెళ్ళబుచ్చేవాడు. ఆయన రాజగురువు యువరక్తం కదా, అలాగే ఉంటుంది. పెరిగే కొద్దీ పరిపక్వత వచ్చి సర్వం సర్దుకుంటుంది, విచారించకండి మహారాజా అని ఓదార్చేవాడు. యుక్త వయస్కులయ్యాక సుధర్ముడికి వజ్రగిరి రాజకుమార్తెతోనూ, సుసేనుడికి రత్నగిరి రాజకుమార్తెతోనూ ఘనంగా వివాహాలు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు సుధర్ముడికి రాజసింహాసనం అప్పగించి తాను వానప్రస్థానానికి వెళ్లాలని నిర్ణయించి మహారాజు అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడయ్యాడు. ఆ సమయంలో భార్య సమేతంగా రత్నగిరిలో కొన్ని రోజులు గడిపి వచ్చిన సుసేనుడు ఒకనాడు రాజగురువుని ఏకాంతంలో కలుసుకుని, గురువర్యులకు ఒక విన్నపం. క్షాత్ర విద్యలలో సుధర్ముడి కన్నా నేను మేటి అన్న విషయం మీకు తెలియంది కాదు. అలాంటప్పుడు రాజసింహాసనం నాకు చెందడమే న్యాయం కదా అన్నాడు. ఆ మాటకు ఉలిక్కిపడి రాజగురు, అదేలా సాధ్యం సుసేనా? రాజ్యసింహాసనం జ్యేష్ఠకుమారుడికి చెందడమే సాంప్రదాయం. రాజనీతి కోవిదుడైన జ్యేష్ఠకుమారుడు సుధర్ముడు, అతడికి సింహాసనానికి తగిన వారసుడు అన్నాడు. మేము కవలలమే కదా, కొన్ని క్షణాల ముందుగా పుట్టినంత మాత్రాన జ్యేష్ఠుడైపోతాడా? రాజనీతి కోవిదుడు ధర్మశాస్త్ర పారంగతుడు అమాత్యుడిగానో ప్రధాన సలహాదారులుగానో ఉండతగిన వాడన్న సంగతి మీకు తెలియదా? మీ మాట అంటే మహారాజుకి మహాగౌరవం. అందుకే నా మనసులోని మాటను మీ ద్వారా ఆయనకు విన్నవించదలిచాను అన్నాడు సుసేనుడు. స్వార్థం కోసం సత్సంప్రదాయాల హద్దులు దాటి ప్రవర్తించడం ఏమాత్రం అభిలాషణీయం కాదు. నిమిషాలే కాదు, క్షణాల తేడా అయినప్పటికీ జ్యేష్ఠుడు జ్యేష్ఠుడే కదా. అధికారం కోసం దాన్ని అంగీకరించకపోవటం అనర్థదాయకమే అవుతుంది. పగలన్నిట్లోకి అన్నదమ్ముల పగ మహాభయంకరమైనది. నీ రాజకాంక్షను చిగురులోనే చిదిపేయడం శ్రేయస్కరం. మహారాజు ఆశిస్తున్నట్లు నువ్వు సర్వసేనాధ్యక్షుడివై అగ్రజుడికి కుడిభుజంగా నిలిచి రాజ్యరక్షణ బాధ్యతలు స్వీకరించు. అదే మన రాజ్యానికి, ప్రజలకి శుభకరం, నీకు నీ వంశప్రతిష్టకు కీర్తిదాయకం అని హితవు పలికాడు రాజగురువు. రాజుని చేయకపోతే నా అర్ధరాజ్యం నాకు అప్పగించండి, అందుకు తగ్గ అర్హత, హక్కు నాకున్నవి. అన్నిటికీ మించి రాజ్యం వీరభోజ్యం అన్న వాస్తవం మర్చిపోకండి అని చెప్పి సుసేనుడు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. రాజగురువు మహారాజును కలుసుకొని సంగతి వివరించాడు. అంతా విన్న మహారాజు, నేను ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతున్నది. అత్యాసపరుడైన సుసేనుడికి ఇప్పుడు మామగారైన రత్నగిరి రాజు దుర్జయుడు తోడయ్యాడు.
25 ఏళ్ల క్రితం అతడు మన రాజ్యాన్ని కబలించడానికి చేసిన విఫల యత్నం మీకు తెలియంది కాదు. అయినా సుసేనుడి కోరిక ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఏది ఏమైనా అనుకున్న ముహూర్తంలో సుధర్ముడు రాజ్య పట్టాభిషేకం జరిపిద్దాం అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. సుసేనుడు సైన్యాధ్యక్ష పదవి చేపట్టడానికి నిరాకరించడంతో అతడి బాల్యమిత్రుడు మాజీ సైనాధ్యక్షుడు కుమారుడు అయిన సుధీరుడు భద్రగిరి సేనాధిపతి అయ్యాడు. పెద్దలు నిర్ణయించిన ఒక శుభముహూర్తంలో సుధర్ముడు తల్లిదండ్రుల గురువుల ఆశీస్సులతో భద్రగిరి సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజధానిలో కొన్నాళ్లు నిర్లిప్తంగా గడిపిన సుసేనుడు భార్యను వెంటబెట్టుకుని రత్నగిరికి వెళ్ళాడు. ఇలాంటి సందర్భం కోసమే ఎదురు చూస్తున్న రత్నగిరి రాజు దుర్జయుడు లోపల పరమానందం చెందాడు. అయినా పైకి బాధ నటిస్తూ, విచారించకు సుసేనా, ఈ క్షణమే నేను రత్నగిరికి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను. మునుముందు రత్నగిరికే కాదు, భద్రగిరితో కలిపి సువిశాల సామ్రాజ్యానికి నిన్ను మహారాజుని చేయటమే నా ఏకైక లక్ష్యం అని ఓదార్చాడు. భద్రగిరి సైన్యం రత్నగిరి సైన్యం కన్నా 4 గింతలు పెద్దది. ప్రత్యక్షంగా దాడి చేసి జయించడం అసాధ్యం. అందువల్ల ఇతర మార్గంలోనే విజయం సాధించాలని దుర్జయుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. భద్రగిరి రాజరక్షణ పద్ధతులు రహస్యాలు ఎరిగిన సుసేనుడు తన గుప్పిట్లో ఉన్నాడు గనక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడానికి త్వరగా పథకాలు రూపొందించసాగాడు. సుసేనుడు రత్నగిరి చేరడం మహారాజుడికి మానసిక క్షోభను కలిగించింది. నిప్పుకి గాలి తోడైనట్లు చేతులు కలిపిన మామ ఆళ్ళుల వల్ల ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందోనని విచారించసాగాడు. అయితే అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ లేకుండా సంవత్సర కాలం గడిచిపోయింది. వానప్రస్థానానికి వెళ్లే ముందు ఒకసారి కాశీయాత్ర చేసి రావాలన్న కోరికతో మహారాజు సతీ సమేతంగా బయలుదేరి వెళ్ళాడు. ఒకనాటి సాయంకాలం రాజు సుధర్ముడు రానున్న విజయదశమి వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి సేనాధిపతి సుధీరుడితో చర్చించి పంపివేసి తన రాక కోసం రాజోద్యవనంలో ఎదురు చూస్తున్న రాణి కేసి నడవసాగాడు. ఉన్నట్టుండి రాజభవనంలో హాహాకారాలు చెరలేగాయి. సుధీరుడు వెనుదిరిగి చూసి ఏం జరుగుతున్నది తెలుసుకునేసరికే అతడి మీదకి కత్తి దూసి ఉరుకుతున్న భటుడొకడిని అడ్డుకోవడానికి పరిగెత్తుకు వచ్చిన సుధీరుడి కుడి భుజం తెగి అలాగే కుప్పకూలిపోయాడు. అతన్ని గాయపరిచిన వాడు వెనుతిరిగి పారిపోయాడు. హఠాత్తుగా జరిగిన ముట్టడిలో పలువురు కాపలా భటులు తలలు తెగిపడ్డాయి. మరికొందరు కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. నిశ్చేష్టుడైన రాజు దృష్టి అంతఃపుర స్త్రీల ఆర్తనాదాల మీదకి మళ్ళింది. వంటవాళ్ళు నౌకర్లు కొంతమంది స్త్రీల చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. ప్రధాన వంటవాడు వల్లవుడు వంటగదిలోని పెద్ద కత్తిని అందుకుని వచ్చిన వారిని వచ్చినట్టు తెగ నచ్చసాగాడు. మరికొంతసేపటికి సైనిక భటులు రావడంతో సద్దుమణిగి రాజభవనంలో శ్మశాన నిశ్శబ్దం అలుముకున్నది. మహారాజు లేని సమయం చూసి సుధర్ముడిని హతమార్చి భద్రగిరిని వశపరుచుకోవాలని కొందరు భటులతో మారువేషాలతో భద్రగిరిలో ప్రవేశించిన రత్నగిరి రాజు దుర్జయుడు సుసేనుల దుష్ట పథకం విఫలమైంది. తిరుగు ప్రయాణంలో ఒక నది దాటుతూ పడవ గల్లంతు కావడంతో సుసేనుడు ఉద్ధత్తమైన ప్రవాహంలో మునిగిపోయి కొట్టుకుపోయాడు. తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చిన మహారాజు సమక్షంలో ఆ ఏట విజయదశమి వేడుకలు ఎప్పట్లాగానే జరిగాయి. పోటీలలో గెలుపొందిన వీర యువకులను బహుమతులు అందించిన రాజు సుధర్ముడు పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించిన యువకులందరికీ అభినందనలు. ఈ 7 పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన యువకుల్లో రాజధానిలోకి జొరబడి రాజభవనాన్ని ముట్టడించిన శత్రువుల ఆట కట్టించిన వీరులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా అంతఃపుర స్త్రీలను కాపాడడంలో అత్యంత ప్రతిభను అద్భుతమైన సమస్ఫూర్తిని ప్రదర్శించిన వళ్ళవుణ్ణి హృదయపూర్వకంగా అభినందిస్తూ అతన్ని దళనాయకుడిగా నియమిస్తున్నాను అన్నాడు. సుధర్ముడి మాటలకు మహారాజు రాజగురువు సంతోషించారు. అయితే అక్కడే కూర్చున్న సుధీరుడు ముఖం వివరణమైంది. బేతాళుడి కథ చెప్పి, రాజు సుధర్ముడు తన మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు దూకి క్షతగాత్రుడైన సేనాధిపతి సుధీరుణ్ణి ఉదాసీనపరిచి ఒక వంటవాడి ధైర్యాన్ని మెచ్చుకోవడం సబబేనా? అంతఃపుర స్త్రీలతో పాటు రాణి క్షేమానికి దోహదపడటం వల్ల వంటవాడి ధైర్యాన్ని రాజు ప్రత్యేకంగా అభినందించి వాణ్ణి దళనాయకుడి పదవితో సత్కరించాడా? రాజనీతి కోవిదుడుగా పేరుగాంచిన సుధర్ముడు ఎందుకు ఇలా చేశాడు? వృద్ధరాజు రాజగుడు సంతోషించడానికి గల కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు అత్యవసర స్థితిలో స్పందించే తీరును బట్టే వీరుల అసలు శక్తి సామర్థ్యాలు నిర్ణయించాలి.
ఆకస్మిక దాడిలో రాజును కాపాడటానికి సుధీరుడు ప్రాణాలను లెక్క చేయకుండా ముందడుగు వేయటానికి అతడి చిత్తశుద్ధి, త్యాగబుద్ధి కారణం. అందులో సందేహం లేదు. అది అతడి ఉద్యోగ ధర్మం కూడా అన్నది మర్చిపోకూడదు. అయితే ఆకస్మిక ప్రమాదాలు ఎదురైనప్పుడు తను చావటం కన్నా శత్రువులను చంపడమే విజయానికి దోహదం చేస్తుంది. అలా సమయస్ఫూర్తితో ధైర్యంగా శత్రువులను తెగనర్చెటిన వాడు వల్లభుడు. ఇంతకు అతడు సైనిక శిక్షణ లేని సాధారణ పౌరుడు. అందుకే అతన్ని సుధర్ముడు అంతగా అభినందించాడు. మహారాజు రాజుగుడు అతడి నిర్ణయానికి సంతోషించడానికి గల కారణం కూడా అదే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.